దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే. ఓకే. గోధుమ పిండి, ఓకే. బెల్లం, నెయ్యి, కాజు, కిస్మిస్, బాదం, ఇలాచి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే. చేసే స్టవ్ ఆన్. ఫస్ట్ నెయ్యి వేసి ఓకే. డ్రై ఫ్రూట్స్ వేయించు. సో ఇది మీ నాన్నమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నారా? మీ నాన్నమ్మ నుంచి అమ్మ నుంచి మీకు? అంతే. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత పిల్లలు మంచిగా ఇష్టపడి తింటారా? స్వీట్ కదా తింటారు. పాయసం అనేది. పాయసం. ఎక్కువ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటూ ఉంటారా? లేదండి, అంటే మేము పెట్టాం. దాని బదులు రిప్లేస్ చేస్తున్నారు. బయట ఫుడ్ ఎంత తగ్గించడానికి వీలైతే అంత తగ్గిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్స్ ఎప్పుడో ఒకసారి. ఇంకా రోజు తింటే కష్టం. రోజు హాస్పిటల్ పరిగెత్తారు. మీ పనులన్నీ వదిలేసి హాస్పిటల్ చుట్టూ తిరగాలి. కాజు అండి. కొంచెం హీట్ పెట్టుకున్నాం. కొంచెం కొంచెంగా బయట ఫుడ్ అలవాటు అవుతున్న కొద్దీ ఇంట్లో చేసిన రెసిపీస్ కొంచెం నచ్చడం తగ్గుతుంటది అనమాట. అవును. స్టార్టింగ్ లో ఫస్ట్ ఇవి బాగా నచ్చుతాయి, తర్వాత బయట అవన్నీ చూస్తున్న కొద్దీ ఇవి తగ్గుతాయి. ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మీరు ఏది పెడితే అది తింటున్నారు కొంచెం ఇష్టంగా. పెద్దవాళ్ళు అయ్యాక అదే ఇప్పుడే తెలుస్తుంది, తేడా తెలుస్తుంది నాకు. అయిపోయినట్టున్నాయి. అయిపోయినాయి. కొంచెం బౌల్లోకి తీసుకుంటాం. సో రెగ్యులర్ గా ఏం రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? ఇంకా ఇవే అండి, ఫాస్ట్ గా అయిపోయాయి. ఉప్మాలు. ఇంకా వెజ్, నాన్ వెజ్? నాన్ వెజ్ తక్కువ అండి. నాన్ వెజ్ తక్కువ. ఇప్పుడిప్పుడే పిల్లలకు అలవాటు అవుతుంది, కానీ తక్కువనే. మంత్లీ ట్వైస్. మీరు ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేయరా? లేదు, తక్కువనే. ఏదో వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ ట్వైస్ ఉంటుంది అంతే. మంత్లీ ట్వైస్. ఇప్పుడు ఇందులోనే బెల్లం. ఓకే. వాటర్. సో బెల్లం పాకం తీసుకోవాలా లేకపోతే జస్ట్ పాకం? తీగ పాకం కాదు, లైట్. బెల్లం కరిగితే సరిపోతుంది. ఓకే. బెల్లం కరిగేలోపు మనం గోధుమ పిండితో పిండి కలుపుకొని చపాతీ పిండి తయారు చేసుకున్నాం. చపాతీ వదుకున్నాం. సో మరి మీరు ఇంట్లో ఎక్కువగా చేసే రెసిపీ కానీ లేదంటే మీ సిగ్నేచర్ రెసిపీ, ఇది నేను బాగా చేస్తాను, కొందరు చికెన్ బాగా వండుతారు, కొందరు సాంబార్ బాగా చేస్తారు, అలా ఉంటాయి కదా, అలా మీరు ఏం చేస్తారు బాగా? ఈ పాయసం బాగా చేస్తానండి. ఇదేనా మా బాబు సిగ్నేచర్ అన్నమాట? అందుకని మా బాబు ఇష్టంగా తింటారు. ఓకే. అమ్మ సూపర్. అమ్మ సూపర్. సూపర్ అంటే చాలు, మీకు కడుపు చాలు. ఈ పాయసం చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడి తింటారు. సో ఇది మీ సిగ్నేచర్ రెసిపీ అన్నమాట? అవునండి. సో ఇది మనం చపాతీలు చేసుకునేటట్టు కలుపుకోవాలి. ఓకే, పిండి రెడీ అండి. చపాతీ వద్దు. ఓకే. సో చపాతీలా ఒత్తుకోవాలి. ఓకే. అయిపోయిందా? సో అది కాల్చుకోవాలి ఇప్పుడు మనం? లేదండి, కట్ చేయాలి. కట్ చేసుకోవాలి పీసెస్ లాగా. ఓకే. బెల్లం వాటర్లో కరిగిపోయిందండి, బాయిల్ అవుతుంది కదా. ఇలాచి కొంచెం దంచి పౌడర్ వేసి. ఓకే.
సో ఇలా చేస్తే కొంచెం మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేవర్ కదా? వస్తుంది. ఇట్లా దంచేయడం వల్ల మధ్యలో తగులుతుంటది, బాగుంటుంది. ఇక చపాతి రెడీ అయిపోయింది కదా, దీన్ని Okay. పీసెస్ లాగా కట్ చేసి హ్మ్. ఇంక ఇవి అందులో వేసుకోవడం. డైరెక్ట్ వేసేసుకోవడం వేసేసుకోవడం. ఓకే. పిల్లలు ఏమైనా చాక్లెట్స్ ఇలాంటివి ఏమైనా స్వీట్స్ అడిగితే హ్యాపీగా ఇలా చేసుకొని పెట్టేయచ్చు హెల్దీగా. అంతే. కొంచెం ఇది ఉడకాలి. ఓకే, ఉడకాలా? కొంచెం ఉడకాలి. కొంచెం మూత పెట్టుకుంటే ఫాస్ట్. ఓకే. ఇది ఉడికే లోపల మనం కొంచెం పిండిని వాటర్లో కలిపి మిక్స్ చేసుకుంటాం. ఓకే. సో ఆ థిక్నెస్ రావడం కోసం రావడం. ఓకే. అది ఉడికిపోయిందండి. ఇది అందులో వేసి. ఓకే. సో చిన్నప్పుడు మీ నాన్నమ్మ గారు చేసి పెట్టేవాళ్ళం. చేసి పెట్టాను. తర్వాత అమ్మ, తర్వాత ఇప్పుడు మీరు మీ నాకు పిల్లలకి బాగా చేసి నచ్చింది పెడుతున్నారు. అప్పుడు చిన్నప్పుడు. నేను అది మా పిల్లలకి చూపిస్తాను. అయిపోయింది. 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 Okay. ఆఫ్ చేసేది. సో రెగ్యులర్ గా మనం పాయసం అలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్ గా Different గా. ఓకే. ఇలా చపాతీ చేసి చేయడం వల్ల మా బాబు దీనికి చపాతీ పాయసం అని పేరు చపాతీ పాయసం. ఓకే. సేమియా పాయసం కాస్త చపాతీ పాయసం. సేమియా పాయసం బాగా చేస్తాను. అది అందరికి మన నాకు కుదురుతుంది మంచిగా. ఓకే, నాకు మన సైడ్ నేను అది ఇంపార్టెంట్ కదా. ఓకే. ఏ ఫంక్షన్ వచ్చినా ఏదొచ్చినా ఇంట్లో ఏదొచ్చినా చిన్నదైనా సేమియా సేమియా పాయసం. ఈజీగా టక్కున అయిపోతుంది. రెడీ అండి పాయసం. బౌల్ షార్ట్ చేసుకుందామా? ఓకే. వేడి వేడి షెకోళ్ళ పాయసం రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. థ్యాంక్ యూ. షెకోలా పాయసం టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. షెకోలా పాయసం కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, యాలకులు. సకోలా పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమ పిండితో చేసుకున్న చపాతీలు ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకంలో చపాతీ ముక్కల్ని వేసుకొని గోధుమ పిండి స్లరీ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, షెకోలా పాయసం రెడీ.